ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఉమాని అరబీ వాళ్ళకి అయితే నేను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. సేమియా చేస్తారు ఇక్కడ, బలాలిత్ అంటారు సేమియాని అయితే. దీనికి సేమియా కావాలి, యాలక్కల పౌడరు, మన ఇండియాలో అయితే కుంకుమ పువ్వు, ఇక్కడైతే సమ్మేన్ అంటారు. ఈ సమ్మేన్ వేసి నేను సేమియా పిల్లలు అయితే బాగా వేపుకుంటున్నాను. పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఏగిన పిల్లలు వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాను. ఎర్రగా వేగించుకొని కొంచెంసేపు అయితే ఇందులో వేసి ఉడకబెట్టుకుంటున్నాను వేడి నీటిలోని. ఉడికిన దాంట్లోనే పంచదార వేసుకుంటున్నాను, 1 కప్పు. నీళ్ళు కొంచెం పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఈ సేమియా పుల్లలు ఇందులో వేసి, ఇందులోనే నేను పంచదార ఇలాగైతే వేసాను. కొంచెం 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటున్నాను. ఉడికించిన దాంట్లో అయితే కొంచెం ఎల్ల పౌడర్ వేస్తున్నాను. యాలక్కల పౌడర్ అంటారు, ఇక్కడైతే ఎల్ల అంటారు. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టుకొని ఉడికించుకోండి. అయితే తీసుకోండి, 2 గుడ్లు తీసుకొని గిన్నెలో పోసుకొని ఇలాగా కొంచెం మిరియాల పౌడరు, సాల్ట్ వేసి బాగా గిలకట్టుకోండి. బాగా ఉడికిపోయిన దానిలో ఒక గిన్నె వేస్తే నేను హాట్ బాక్స్లో వేసుకొని గుడ్లు అయితే నేను ఆమ్లెట్ వేసుకున్నాను కదా, ఆమ్లెట్ అయితే దీనిపైన వేసి ఉంచుతాను. అయిపోయింది ఫ్రెండ్స్, సింపుల్ టిప్స్తో వీళ్ళకైతే టిఫిన్ అయితే వంట చేసి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.